కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణం తెలుగుగంగా రిజర్వాయర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దీన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ప్రొడక్షన్ వాచర్ కుమార్పై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. కుమార్ మెడను పట్టుకొని కొంత దూరం నీళ్ళలోకి లాక్కెళ్లింది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మరియు ఫారెస్ట్ ఆఫీసర్లు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో కుమార్ను వదిలేసి ఎలుగుబంటి వెలుగోడు గ్రామ పొలాల్లోకి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రొడక్షన్ వాచర్ను వెలుగోడు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఎలుగుబంటి తప్పించుకొని ఊరి పొలిమేరలోకి వెళ్లడంతో ఏ క్షణాన ఊరి మీద దాడి చేస్తుందని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణం తెలుగుగంగా రిజర్వాయర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దీన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ప్రొడక్షన్ వాచర్ కుమార్పై ఒకసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. కుమార్ మెడను పట్టుకొని కొంత దూరం నీళ్ళలోకి లాక్కెళ్లింది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మరియు ఫారెస్ట్ ఆఫీసర్లు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో కుమార్ను వదిలేసి ఎలుగుబంటి వెలుగోడు గ్రామ పొలాల్లోకి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రొడక్షన్ వాచర్ను వెలుగోడు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఎలుగుబంటి తప్పించుకొని ఊరి పొలిమేరల్లోకి వెళ్లడంతో ఏ క్షణాన ఊరి మీద దాడి చేస్తుందని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. శివరాజ్ కుమార్, ఎలుగుబంటికి సంబంధించి ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారా? దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? మరోవైపు ఎవరైతే ఫారెస్ట్ వాచర్ కుమార్కు గాయాలైనటువంటి పరిస్థితి చూస్తున్నాం, సో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనిపై డీటెయిల్స్ శివరాజ్ని అడిగి తెలుసుకుందాం. శివరాజ్, ప్రస్తుతం గాయపడిన కుమార్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఎలుగుబంటి కోసం ఫారెస్ట్ అధికారుల సహాయక చర్యలు, ఫారెస్ట్ అధికారుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయా? వెలుగోడు పట్టణంలోని తెలుగుగంగా రిజర్వాయర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఏదైతే ఈ వెలుగోడు రిజర్వాయర్ ఈ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియాగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. ఈ రిజర్వాయర్ లో ఒక ఎలుగుబంటి ఇరుక్కుందని చెప్పేసి స్థానికులు ఫారెస్ట్ అధికారులకు తెలపడంతో ఫారెస్ట్ అధికారులు ఈ వెలుగోడు రిజర్వాయర్ చేరుకొని ఎలుగుబంటిని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వలలు వేసి ఎలుగుబంటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎలుగుబంటి తప్పించుకొని ఏదైతే ప్రొడక్షన్ వాచర్ ఉన్నారో కుమార్ దాడికి వెళ్ళడం జరిగింది. ఈ దాడిలో తప్పించుకునే ప్రయత్నం చేశారు కుమార్ గారు. ఈ దాడిలో కుమార్ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే ఈ ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది, గ్రామస్తులు వెంటాడుతూ
దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో ప్రస్తుతం వాచర్ కుమార్ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో లభించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఎలుగుబంటి తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్, శివకుమార్.